సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అన్వేషణ మొదలుపెట్టింది. హిందీ బెల్ట్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి అక్కడ సీనియర్ నేతలైన శివరాజ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్ వంటి వారిని కాదని కొత్త వారికి సీఎం పదవిని అప్పగించింది. ఇదే విధానాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ కొనసాగించాలని యోచిస్తోంది. ప్రాథమిక సర్వే నివేదికల ప్రకారం ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని కనీసం 100 మంది సిట్టింగ్ ఎంపీలకు సంబంధించిన నివేదికలను సమీక్షిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానాల్లో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తోందని తెలిపాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 99 మంది సిట్టింగ్ల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ఈ వర్గాలు గుర్తు చేశాయి. ఎన్నికల్లో కొత్త ముఖాలను తెరపైకి తేవడంలో భాగంగా ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాలు 21 మంది ఎంపీలను బీజేపీ రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి 7 చొప్పున, ఛత్తీస్గఢ్లో 4, తెలంగాణలో 3 పోటీ చేశారు. వీరిలో 12 మంది విజయాన్ని సాధించగా మరో 9 మంది తెలంగాణ నుంచి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావు ఓడిపోయారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థులకు కొత్త వారికి అవకాశం దక్కవచ్చని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. అత్యధిక స్థానాలు ఉన్న యూపీలో 15 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలకు, గుజరాత్లో 8, బీహార్లో 10, మహారాష్ట్రలో 10, మధ్యప్రదేశ్లో 11 మందికి ఈసారి టికెట్లు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. యూపీ ఎంపీల్లో 5 75 ఏళ్లకు పైబడిన వారు కాగా మరో 10 మంది పనితీరు సంతృప్తికరంగా లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. 2024 ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశమైన సిట్టింగ్ ఎంపీల జాబితాలో హేమమాలిని, వరుణ్ గాంధీ, మేనకా గాంధీ, గౌతమ్ గంభీర్ తదితరులు ఉన్నట్లు వివరించాయి. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లబోతుంది. 2024 ఎన్నికలు బీజేపీకి చాలా ఇంపార్టెంట్. మరి ఈ నేపథ్యంలోనే ఇక కొత్త తరహాగా వెళ్తే తప్ప మళ్ళీ 350 సీట్లు గెలుపొందడం సాధ్యం కాదని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే 2024 లోక్సభ ఎన్నికల్లో 50% ఓట్లు సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రణాళిక నిర్వహించింది. 2 రోజుల బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జనవరి 15 నుంచి క్లస్టర్ సమావేశాలు, దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభలను విభజించి సమావేశాలు నిర్వహించాలి. ఈ క్లస్టర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రసంగిస్తారు. మరి యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5,000 సదస్సులు, కొత్త ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారం. ఇక జనవరి 24 నుంచి యువమోర్చా ఆధ్వర్యంలో కొత్త ఓటర్ల సదస్సులు. ప్రతి బీజేపీ నాయకుడు లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించాలి. జనవరి 1 నుండి రామ మందిర ఉత్సవాల ప్రచారం. బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి 10 కోట్ల కుటుంబాలను రామ మందిరానికి దియా మెరుపు కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తారు. మరి ఇలా కొత్త వ్యూహాలు, అలాగే కొత్త సర్వేలు చేసి ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేసి ఆ సర్వే బేస్ చేసుకుని ఎంపీ సీట్ ఇవ్వాలని భావిస్తుంది. దాదాపుగా 100 నుంచి 150 మందికి ఈసారి సిట్టింగ్ ఎంపీలకు రామ్ చెప్పాలని ఇక బీజేపీ భావిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చేందుకు సరికొత్త సర్వే ఆధారంగానే ప్రణాళికను రూపొందిస్తుంది. మరి ఈ నెలాఖరికల్లా ఈ ప్రణాళిక రూపొందించి కొత్త అభ్యర్థుల ఎంపిక జరిగిపోయి వాళ్ళని ఫీల్డ్ లోకి వెళ్ళి పనిచేసుకునే విధంగా బీజేపీ ముందుగానే అభ్యర్థుల జాబితాను కూడా ఇంటర్నల్ గా ప్రకటించబోతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.